తొందరగా బిల్లాగడికి ఫోన్ చేసి శత్రు గౌతమిని ఏం చేయొద్దని చెప్పు. నా పరువు పోవడానికి, నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఆ ఇద్దరు. వాళ్ళను చంపకుండా నేను తిరిగి రాను. ఆ గౌతమి చేస్తే ఒరిజినల్ విగ్రహం ఎక్కడుందో ఎవరికి తెలీదు. తోటాలు లేక తుప్పు పట్టిన తుపాకీలా ఉన్న నీకు ఇద్దరు లపాకీలు అవసరమే? వీడు అదృష్టం బాగుండి చిన్నది కొట్టింది, అదే పెద్దది కొడితే వీడు కోమలోకి పోయేవాడే. ఏంటండి మాట్లాడుతుంటే కొట్టారు? కొట్టాలా నరకాలా? నోరు కొత్త అదుపులో ఉంచుకో. ఇప్పుడు నేను ఏమన్నానండి? తుప్పు పట్టిన తుపాకీలా ఉన్న మీకు ఇద్దరు లపాకీలు అవసరమా అన్నాను, అంతే కదండి? వీడు అదృష్టానికి ఆయుష్ తక్కువ, నోటితో బాగా ఎక్కువలా ఉంది. ఉన్నాడో పోయాడో పాపం. నాకంటే ఈ దెబ్బలు అలవాటు. ఈ జీవి తట్టుకుందో లేదు. వీడికి ఇంకా నోకులున్నాయి, బతికే ఉన్నాడు. ఏరా, నీ కళ్ళకు మేము లపాకీలా కనిపిస్తున్నావా? ఆయనతో తాళి కట్టించుకున్న సొంత పెళ్ళాలం రా మేము. ఏమండి, ఈ విషయం కొట్టకుండా కూడా చెప్పచ్చు కదండి. మాకు పెళ్ళైనట్టు నీకు పెళ్లి చేస్తేనే గానీ తెలియదు కదా. ఇంతకీ దెబ్బలేం గట్టిగా తగలేదు కదా? తగలకపోవడం ఏంటండి? యమబొట్టులు కనిపిస్తాను అంటే నరకం అంచుల దాకా వెళ్ళొచ్చుంటావు. యమధర్మరాజుకి హలో కూడా చెప్పాను. అందుకే మరి పక్క వాళ్ళ విషయంలో కాళ్ళు చేతులు తల పెట్టకూడదు అనేది. ఇంతకీ ఆ కాటేజీ నీదేనా? కాదండి, రిసార్ట్ వాళ్ళది. నీకు ఇంకా ఎటకారం పోలేదు రే. అందులో నువ్వు ఉంటున్నావా అని? అవును, 3 రోజులు నాదే. ఆ పక్కన రిసార్ట్ మేము తీసుకున్నాం, ఇది కూడా మాదే. మా అందరి కోసం అని తీసుకున్నాం. కానీ నువ్వు మధ్యలో అడ్డంగా తగలడ్డావు. నువ్వు కొంచెం అటు షిఫ్ట్ అవుతావా? మేము అందరం పక్క పక్కన ఉంటాం. చచ్చిన షిఫ్ట్ అవును. ఏదో తెలియకు నోరు జారిన పాపానికి ఇద్దరు కలిసి ప్రాణం తీసినంత పని చేశారు. సాటి మగాడిగా నువ్వు చూసి కూడా స్పందించలేదు. ఐ హేట్ యు అండ్ ఐ హర్టెడ్. ఈడవడే పిచ్చి కుక్క కలిసినట్టుంది. హాస్పిటల్కి వెళ్లకుండా ఈ రిసార్ట్స్కి వచ్చాడు. నువ్వు నవ్వుతూనే ఉండు. నేను వస్తున్నా. ఏం కావాలి సార్? చికెన్ రోటీ, మటన్ బిర్యానీ, పలావ్. అవన్నీ తిరిగి వచ్చేటప్పుడు తింటాను. త్వరగా టీ తీసుకురా. అలాగే సార్. నాతో పెట్టుకుంటే చావు కోసం క్షణాలు లెక్క పెట్టుకున్నట్టే. ఎంత దూరం వెళ్తారో? వస్తున్నా. తీసుకోండి సార్. ఇంకేమన్నా కావాలా సార్? వీళ్ళు కావాలి. వీళ్ళిద్దరిని చూసావా? చెప్పరా, చూసావా? చూశాను సార్. ఎప్పుడు చూసావు? ఇంతకు ముందే సార్, ఇక్కడ టీ తాగి వెళ్ళారు. సరిగా చెప్పు. నువ్వు చెప్తుంది నిజమేనా? చెప్పరా, చెప్పు. నిజం సార్, వీళ్ళే వాళ్ళు సార్. నాకు బాగా గుర్తుంది సార్. ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? ఇందాకే సార్. ఎంత దూరం వెళ్ళుండరు. మీరు కాస్త వేగంగా వెళ్తే వాళ్ళని త్వరగా కలుసుకోవచ్చు. పాపం వాళ్ళ కారు కూడా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది సార్. థ్యాంక్స్ రా. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఉండు, వెయిట్. ఇది ఉంచు. చిల్లర ఇవ్వండి సార్. దయ ఉంచుకోరా. థ్యాంక్స్. దాన్ని వెంటనే చంపేమని మమ్మీకి చెప్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు.
హలో బేబీ, క్షేమంగా రిసార్ట్స్ చేరుకున్నారా? ప్రయాణం ఎలా జరిగింది? కాటేజ్ ఎలా ఉంది? నరకంలో ఉంది మమ్మీ. ఏమైంది ఇష్క? మంచి రిసార్ట్స్ బుక్ చేశాను కదా. ఆ, చేసావు. నన్ను దురదృష్టానికి బుక్ చేసావు. నా లైఫ్లో సుఖం సంతోషం లేకుండా పోయాయి. మళ్ళీ ఏమైంది? రిసార్ట్స్లో ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం రిసార్ట్లో లేదు మమ్మీ, నీ అల్లుళ్ళో ఉంది. అంటే అంటే ఏముంది? నువ్వు గౌతమిని ఆ రోజు చంపేస్తుంటే ఈరోజు ఇలా నేను బాధపడేదాన్ని కాదు. ఇప్పుడు ఆ గౌతమి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అయినా హాయిగా హనీమూన్ ఎంజాయ్ చేయక ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు? పిచ్చి పనులు చేస్తుంది గౌతమి గురించి ఆలోచిస్తుంది నేను కాదు, నీ అల్లుడు. ఏంటి నువ్వు చెప్పేది? అదేదో అంటారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అని. అలాగా రామ్ శరీరం ఇక్కడుంది, మనసు ఆ గౌతమి దగ్గరుంది. అక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి దారంతా దాని గురించి ఆలోచించాడు. రిసార్ట్స్కి వచ్చా కూడా అదే ఆలోచన. ఇప్పటికీ ఐదు సార్లు దానికి ఫోన్ చేసుంటాడు. గౌతమికి ప్రాణాపాయం ఉందని కృష్ణ కాల్ వచ్చింది కదా, అందుకే అలా చేస్తున్నాడేమో. ఏంటి మమ్మీ నువ్వు కూడా పాపం అంటావు? ఇక్కడ రామ్ హనీమూన్కి వచ్చినట్టు లేదు, ఏదో ఇన్వెస్టిగేషన్కి వచ్చినట్టుంది. అయినా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. దాన్ని చంపుతావో వేరెవరితోనూ చంపిస్తావో వెంటనే అది చచ్చిందన్న వార్త నాకు తెలియాలి. అది చస్తే గాని రామ్ దాని గురించి ఆలోచించకుండా ఉంటాడు. అప్పుడే రామ్ నావాడవుతాడు. శుభమా అని హనీమూన్కి వెళ్ళి ఏమిటి ఆ చావు మాటలు? ఇక్కడ ఏ శుభం జరగట్లేదు కాబట్టి అశుభం గురించి చెప్తున్నాను. అయినా దాన్ని వెంటనే చంపుతావా లేదా? అది చస్తే ఎలాగే దాంతో పాటు నా రాజకీయ జీవితం కూడా చచ్చిపోతుంది. మమ్మీ వింటున్నావా? ఆ, వెంటనే దాన్ని చంపే ఏర్పాట్లు చేయి. ఆల్రెడీ చేశానే. యముడు దాని వెనకే వెళ్తున్నాడు. అదే నా కంగారు. అది కాదు ఇషిక, ఇప్పుడు గౌతమిని చంపే పరిస్థితి. ఏం చేస్తున్నావు మాయా? ఇప్పుడు ఇష్కాకి బిల్లా గురించి చెప్తావా? మమ్మీ మమ్మీ ఈ విషయాలన్నీ ఇష్కకి తెలియటం అవసరమా? గౌతమి సంగతి మనం చూసుకుంటామని ఇష్కతో చెప్పు. తను హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది. మమ్మీ మాట్లాడు. ఏం చేస్తున్నావు మమ్మీ? ఎవరిష్క? ఆంటీనా? ఓసారి ఇవ్వు. హలో ఆంటీ. ఇషిక. ఆంటీ నేను. ఆ, ఏం కృష్ణ, ప్రయాణం బాగా జరిగిందా? రిసార్ట్స్ బాగుందా? ఫైన్ ఆంటీ. ఆంటీ, గౌతమి ఇంట్లో ఉందా? ఏం బాబు? తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఏం జరిగిందా అని. ఏం కాలేదు బాబు, శత్రు గౌతమి కలిసి బయటికి వెళ్లారు. ఫోన్ ఇంట్లో మర్చిపోయినట్టుంది. శత్రు గౌతమి బయటికి వెళ్ళారా? గౌతమి ఫోన్ మర్చిపోయి ఎలా వెళ్ళింది? ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారా? ఏంటండి
కార్ బాగా ట్రబుల్ ఇస్తున్నట్టుంది. అవునండి, ఎలాగోలా మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ రిపేర్ చేయించుకోవచ్చు. అదిగోండి, అక్కడేదో షాప్ ఉన్నట్టుంది. ఎలాగోలా అక్కడికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. థ్యాంక్ గాడ్, కరెక్ట్గా మెకానిక్ షాప్ దగ్గర ఆగింది. గౌతమ్ గారు, మీరు కార్లోనే ఉండండి, నేను వెళ్ళి మెకానిక్ చెప్పి రిపేర్ చేస్తాను. ఓకే? బాబు, మెకానిక్ నువ్వేనా? అవును సార్. కారు సరిగ్గా పికప్ అవ్వట్లేదు, గేర్లోనే స్ట్రక్ అవుతుంది, సడన్ గా ఆగిపోతుంది. అవునా? బానెట్ ఓపెన్ చేయండి సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? హైదరాబాద్ నుంచి. ఫ్యామిలీతో సాగర్కి వెళ్తున్నారా? లేదు, సాగర్ దగ్గర ఒక స్వామీజీ ఉన్నారంట కదా? అవును సార్, చాలా పవర్ఫుల్ స్వామీజీ. ఈ చుట్టుపక్కల ఆయనకి చాలా పేరుంది. ఆయన ఎలాంటి రోగాలైనా బాగు చేస్తారు. ఆయన మహిమ తెలిసే ఆయన కలవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు స్వామీజీని కలవడానికి వెళ్తున్నారా? అవును. ఏ? ఇప్పుడు ఆయన ఆశ్రమంలో లేరు కదా సార్? లేరా? ఎక్కడికి వెళ్ళారు? అదేంటి సార్, మీకు తెలీదా? స్వామీజీ నెలలో ఇక్కడ 15 రోజులే ఉంటారు. మిగతా 15 రోజులు తపస్సు చేసుకోవడం కోసం హిమాలయాలకు వెళ్తారు. పైగా ఇప్పుడు కేదారినాథ్, బద్రీనాథ్ ఆలయాలు తెరిచుంటాయి కదా, ఈసారి నెల రోజుల వరకు రాకపోవచ్చు. ఏంటి, నెల రోజుల వరకు రారా? అవును సార్, పాపం తెలియక వచ్చుంటారు మీరు. పంతులు గారు పెట్టిన శోభన ముహూర్తం దగ్గర పడుతుంది. ఈ పాటికి రిసార్ట్ లో శోభనానికి ఏర్పాట్లు జరిగిపోతుంటాయి. గౌతమి జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెంటనే ఏదో ఒకటి చేసి ఆ శోభనాన్ని ఆపు. గౌతమి ప్రేమని కాపాడు. నాకు కాపాడాలనే ఉంది, కానీ ఇన్ని రోజులు నన్ను పెంచి పెద్ద చేసిన ఇంటికి అన్యాయం చేయమంటావా? ఇషిక కృష్ణను మోసం చేసి పెళ్లి చేసుకుంది, అది అన్యాయం కాదా? ఇషిక కృష్ణని ప్రేమించింది. కృష్ణ గౌతమిని తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాడు. ఆ విషయం తేజ నీకు చెప్పాడు కదా. కానీ ఆలస్యం చేయకు నవీనా. నీకు కృష్ణ గౌతమిల ప్రేమేంటో తెలుసు, ఇషిక చేసిన మోసం ఏంటో తెలుసు. నీ దగ్గర ఆధారం కూడా ఉంది. నీకు తెలిసిన నిజం కోసం నీ దగ్గరున్న ఆధారాన్ని వాడుకుని
గౌతమి ప్రేమని కాపాడు. నీ నిర్ణయం ఒక ప్రేమ జంటని కలుపుతుంది. ఇప్పుడు ప్రతి క్షణం విలువైనది నవీన. కృష్ణని ప్రేమని గెలిపిస్తాను అన్నాడు. కృష్ణకి అతని ప్రేమని దక్కించు. కృష్ణకు నువ్వు మాత్రమే నిజం చెప్పగలవు. త్వరపడు నవీన, ఆలస్యం చేయకు. కానీ మాయా ఆంటీ ఎప్పుడు నన్ను ఇషికని వేరువేరుగా చూడలేదు. కన్న తల్లి లాంటి అలాంటి మనిషికి నేను ఎదురు తిరగడం అంటే, నేను నీ అంతరాత్మని నవీన. నన్నే మోసం చేయాలని చూడకు. తేజ కోసం నువ్వు మాయాదేవిని ఎదిరించాలి అనుకున్నావు. అది మోసమే కదా. నీకు నీ ప్రేమ ఒకటి, ఇంకొకరి ప్రేమ ఒకటినా? నీ స్వార్థమే నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు చేసే మంచి నిన్ను కాపాడుతుంది. తెలియక గౌతమిని కిడ్నాప్ చేసి కృష్ణ గౌతమిలను విడదీశావు. ఆ పాపమే నిన్ను తేజాన్ని విడదీస్తుంది. నీ వల్ల ఓడిపోయిన ఆ ప్రేమ జంటను ఇప్పుడు నువ్వే కలుపు నవీనా. అప్పుడే నీ ప్రేమ నీకు దక్కుతుంది. కృష్ణ దేవుళ్లాంటివాడు. దేవుణ్ణి పూజిస్తే దక్కేది పుణ్యమే కాని చెడేమీ జరగదు. అందుకే ఇంకేం ఆలోచించకు. శోభనాన్ని ఆపు. కృష్ణకు నిజం చెప్పు. పాపం, నా కోసం కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు. స్వామీజీ దయ వల్ల నా గతం గుర్తొస్తుందని నాకు ఆశ కలిగింది. కానీ స్వామీజీ లేరు. ఇప్పుడేం చేద్దాం? సారీ గౌతమి, ఇలా అవుతుందని నేను కూడా ఊహించలేదు. ముందే కనుక్కుని వచ్చుంటే బాగుండేది. డోంట్ వరీ గౌతమి, స్వామీజీ ఎలాగో 15 రోజులు తిరిగి వస్తారు కదా, మళ్ళీ అప్పుడు వద్దాం. ఇప్పుడు కార్ రిపేర్ అవగానే ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం, సరేనా? మీకు తప్పకుండా గతం గుర్తొస్తుంది గౌతమ్ గారు. ఆ బాధ్యత నాది. అది కాదండి, ఇప్పుడంటే ఎలాగోలో వచ్చాం. మరోసారి రావాలంటే మీకోసం ఎన్నిసార్లైనా వస్తాను. మీరు మా అతిథి. మీరొస్తారు, కానీ మీ ఇంట్లో వాళ్ళు... ఓ, నువ్వు చెప్తుంది మా పిన్ని గురించేగా? మాయా, మరొకసారి ఆలోచించు. ఎందుకైనా మంచిది. మనకి వేరే ఆప్షన్ లేదు చంద్ర. ఆ బిల్లాగాడు జైలు నుంచి తప్పించుకున్నాడని శత్రుకి చెప్తే గౌతమిని శత్రువే కాపాడతాడు. పైగా వాడి మధ్య దాన్ని ఇష్టపడుతున్నాడు. అందుకే వాడి ప్రాణాలిచ్చైనా సరే దాన్ని కాపాడతాడు. కానీ శత్రుకు అసలు నిజం తెలిస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. వాడికి నిజం తెలిస్తే కదా మనకి ప్రాబ్లం అయ్యేది. పెన్నికి 100 ఏళ్ల ఆయుష్. మనం తన గురించి మాట్లాడుకుంటుంటే తనే కాల్ చేస్తుంది. హలో పెన్ని. ఎక్కడున్నారు శత్రు? సాగర్కి దగ్గరలోనే ఉన్న పెన్ని. కారుకి ఏదో ప్రాబ్లం వస్తే రిపేర్ చేయించుకుంటున్నాం. నీ పక్కన గౌతమి ఉందా? ఉంది. ఏం పెన్ని? కాస్త పక్కకు వెళ్ళు, నీతో ఒక విషయం మాట్లాడాలి.
చెప్పండి పిన్ని. ఆ బిల్లాగాడు జైలు నుంచి తప్పించుకున్నాడంట. వాణ్ణి నువ్వు జైలుకు పంపించావని, గౌతమి వాడికి విగ్రహం దక్కకుండా చేసిందని మీ ఇద్దరి మీద కక్షగట్టి మిమ్మల్ని చంపాలని వెతుక్కుంటూ వస్తున్నాడంట. ఏంటి పిన్ని నువ్వు చెప్పేది? గౌతమికి తిట్టుందని మాకు ఫోన్ వచ్చిందని చెప్పాను కదా, అది ఇదే. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు. వాడు పగబట్టిన పాములా మీ వెంటే వస్తున్నాడు. రాని పిన్ని, వాడిని చావుగతి పట్టిస్తాను. జాగ్రత్త బాబు, నువ్వు మాకు ఒక్కగానొక్క కొడుకువి. నా తర్వాత నా రాజకీయ వారసుడివి. నీ మీద మీ నాన్న, నేను, ఇద్దరు చెల్లెలు ఆశలు పెట్టుకున్నాం. నీకేమైనా అయితే మేం తట్టుకోలేము. వాడు నన్నేం చేస్తాడు పిన్ని? జైలు నుంచి తప్పించుకొని తప్పు చేశాడు. లోపలే ఉంటే ప్రాణాలతో అయినా ఉండేవాడే. నాకు నీ సంగతి తెలుసు బాబు. వాడు నీ నీడను కూడా తాకలేడు. కానీ తల్లి ప్రాణం కదా, తట్టుకోలేక ఆగలేక ఫోన్ చేశాను. గౌతమి కూడా జాగ్రత్త బాబు. తను మనల్ని నమ్మి మన ఇంటికొచ్చిన అతిథి. మన ప్రాణాలు అడ్డేసైనా సరే తనని కాపాడాల్సిన బాధ్యత మన మీదుంది. ఎలాగో చీకటి పడుతుంది, ఈ నైట్కి రెస్ట్ తీసుకోండి. రేపు పొద్దున్న ఫ్రెష్ అయ్యి వెళ్ళండి. ఇక్కడెక్కడ రెస్ట్ తీసుకునేది? దగ్గరలో మంచి రిసార్ట్ ఉంది సార్. ఈ నైట్కి అక్కడ ఉండండి. మీ నెంబర్ ఇచ్చేసి వెళ్తే రేపు కార్ రెడీ అవ్వగానే చెప్తాను.